ఆనందపురం ఒక చిన్న గ్రామంలో భార్యాభర్తలు జీవించేవారు. భర్త చాలా కష్టపడే మనిషి. ఉదయం పని కోసం బయటికి వెళ్లి సాయంత్రం వరకు శ్రమించేవాడు. సాయంత్రం పని ముగిసిన తరువాత ఇంటి దగ్గరలో ఉన్న ఆలయంలో రామాయణ ప్రవచనాలు వినటం అతనికి అలవాటుగా మారింది. ప్రతిరోజు అక్కడికి వెళ్లి నిశ్శబ్దంగా కథలు విని రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చేవారు. అతని భార్య మాత్రం ఒక విషయం గురించి ఎప్పుడూ ఆలోచించేదే. రోజు రామాయణం వింటున్న తన భర్తకి ఒక్కసారైనా సరే ఆ రామాయణం అర్థమవుతుందా అని అనిపించేది. ఒకరోజు రాత్రి భర్త యథావిధిగా ప్రవచనం విని అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు. వెంటనే భార్య ఈ విధంగా అడిగింది, నువ్వు రామాయణం విన్నావు కదా, ఏమైనా అర్థమైందా నీకు అని అడిగింది. భర్త నవ్వుతూ సాదాసీదాగా సమాధానం ఇచ్చాడు. నాకేం అర్థం కాలేదు అని చెప్తూ రిలాక్స్ అయిపోయాడు. రెండో రోజు కూడా అదే జరిగింది. మళ్లీ ప్రవచనం విని వచ్చిన భర్తకి భార్య అడగటం మొదలుపెట్టింది, ఈ రోజు ఏమైనా అర్థమైందా అని. భర్త మళ్లీ యథావిధిగా అదే సమాధానం ఇచ్చాడు. ఏం అర్థం కాలేదు అని చెప్పాడు. ఇలా వరుసగా 10 రోజులు కూడా అదే సమాధానం రావడంతో భార్యకు కోపం వచ్చేసింది. ఒకరోజు భార్య కోపంగా ఒక పెద్ద రాయిని తీసుకుని వచ్చింది. భర్త చేతిలో పెట్టి ఇలా చెప్పింది, ఈ రాయితో చెరువులోని నీటిని తీసుకుని చూపించు అని చెప్పింది. భర్త మొదట్లో ఆశ్చర్యపోయినా భార్య చెప్పినట్లు చెరువుకు వెళ్ళాడు. ఆ రాయిని నీటిలో ముంచి తిరిగి మళ్లీ ఇంటికి వచ్చాడు. భార్య అడిగింది, నీరు తీసుకొచ్చారా అని. భర్త నవ్వుతూ, ఆ రాయితో నీరెలా తీసుకురాగలను అని అన్నాడు. అది సాధ్యం కాదు కదా అని చెప్పాడు. దాంతో భార్యకి కోపం వచ్చి మళ్లీ వెళ్లి ప్రయత్నించండి అని చెప్పింది. ఇలా 10 సార్లు వెళ్లి ప్రయత్నించినా ఆ రాయి ద్వారా నీరు మాత్రం రాలేదు. 10 సార్లు తిరిగి వచ్చిన తర్వాత భార్య ఈ విధంగా చెప్పింది, చూసారా, రాయితో నీరు తీసుకురాలేరు కదా, అలాగే మీ తల్లో ఉన్న మెదడు కూడా ఈ రాయిలానే ఉంది. అందుకే 10 రోజులు రామాయణం విన్నా మీకేం అర్థం కాలేదు అని తెగేసి చెప్పేసింది. ఆ మాటలు విన్న భర్త కాసేపు నిశ్శబ్దంగా నిలబడి ఆ తర్వాత చిరునవ్వుతో భార్య వైపు చూసుకుంటూ మాట్లాడటం మొదలుపెట్టాడు. ప్రశాంతంగా ఇలా అన్నాడు, నువ్వు చెప్పింది నిజమే. ఈ రాయి 10 సార్లు చెరువులో మునిగినా నీరు తీసుకురాలేదు. కానీ ఒక్క విషయం గమనించావా, మొదట ఈ రాయి మీద మట్టి మలినం చాలా ఉండేది. 10 సార్లు నీటిలో మునిగిన తర్వాత అవన్నీ పోయాయి. ఇప్పుడు చూడు, రాయి శుభ్రంగా కనిపిస్తుంది అని చాలా ప్రశాంతంగా చెప్పాడు. నేను కూడా అంతే. నాకు రామాయణం పూర్తిగా అర్థం కాకపోయినా ఈ 10 రోజుల్లో నా మనసు చాలా తేలికైంది. కోపం, అలసట అన్నీ తగ్గాయి. నా మనసు కూడా ఆ రాయిలాగే శుభ్రపడింది. ఆ మాటలు విన్న భార్య ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. తన భర్తకు అర్థం కావాల్సిన దానికంటే కూడా ఎక్కువ అర్థమైందని గ్రహించింది. అది విన్న ఆమె నిశ్శబ్దంగా నిలబడి అతని గౌరవంగా చూసింది. ఎంటైర్ స్టోరీ మనకేం సూచిస్తోంది అనంటే, కొన్ని కథలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి, కానీ వాటిలో దాగి ఉన్న సందేశం జీవితాన్ని మాత్రం మార్చగలదు. రామాయణం కూడా అలాంటిదే. ప్రతిసారి విన్నా ఒక కొత్త అర్థం అయితే తెలుస్తోంది. కొన్నిసార్లు అర్థం కాకపోయినా సరే మనసులో మార్పు మాత్రం ఖచ్చితంగా వస్తుంది. మీరేమంటారు? కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి.